అందరికీ నమస్కారం అండి. నా పేరు జమ్ము ఆదినారాయణ, ఏపీసీసీ మాజీ జనరల్ సెక్రటరీ. నేను విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం కంటెస్టెడ్ క్యాండిడేట్ 2019, 2024. అయితే అతి ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన షింకా గారికి కానీ విశాఖపట్నం వాసులు వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ముందుగా మా రాష్ట్ర జనరల్ సెక్రటరీ వారు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే 2 రోజుల క్రిందట శుంకర పద్మ గారు మరియు రాకేష్ రెడ్డి గారు వీరిరువురు వర్కింగ్ ప్రెసిడెంట్లు రాష్ట్రానికి. ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా విజయవాడ రమ్మని అందరినీ పిలిపించి సేవ్ కాంగ్రెస్ అనే గ్రూప్ను పెట్టి ఆ గ్రూప్లో అందరికీ చేరమని చెప్పారు. మొత్తం మీద ఏదేమైనా అక్కడ ఎందుకు మీటింగ్ పెట్టారు అని అంటే ఆఖరికి అర్థమైన విషయం ఏంటంటే కంచే చేను వేస్తే అనే దానికి జవాబు క్లియర్గా అర్థమవుతుందండి. ఎందుకు కంచే చేను వేస్తే అన్నానంటే రాకేష్ రెడ్డి గారు ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జిగా వ్యవహరించిన వ్యక్తి కొత్త పాత తేడా అన్నీ చూసుకోవాలి. కాబట్టి అదేమీ చూడకుండా ఫస్ట్ ప్రథమ ప్రయారిటీ ఎవరైతే కొత్తగా పార్టీలోకి వచ్చి చేరారో ఆ కొత్తగా పార్టీలోకి చేరే వ్యక్తులకి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి టికెట్లను చక్కగా అమ్ముకున్న విషయం బహిరంగంగా మాట్లాడడం కన్నా చర్చికి అధిష్టానం పిలిపిస్తే నేను కూర్చోవడం సిద్ధంగా ఉన్నాను, నేను ఒక సాక్షిని. అంతేకాకుండా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక్కొక్క సీటు ఎంత అమ్ముకున్నారు, ఎంత అడ్వాన్స్ తీసుకున్నారు, ఎంత రిమైనింగ్ రావాలి, ఎలా తీసుకుంటారు అనే లెక్కలు కూడా నా దగ్గర ఉన్నాయి. అందుకు నేను అధిష్టానం పిలిపిస్తే కూర్చొని మాట్లాడే సిద్ధంగా ఉన్నానని మరొకసారి సభాముఖంగా తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా సీనియర్స్ కష్టపడ్డ వాళ్ళు ఎవ్వరికీ ఎటువంటి విలువలు లేవు. ఇక్కడ ఒక్కటే వారికి ఏమి లాభం అంటే వారికి అంటే ఎవరు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి రాకేష్ రెడ్డి గారికి ఏంటి లాభం, ఆ వ్యక్తులు మాత్రమే తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ ఉత్తరాంధ్రలో పార్టీని అల్లకొల్లాలం చేసిన ఘనత రాకేష్ రెడ్డి గారిది. నిన్నేవో 100 కోట్లు వచ్చాయి పంచారు అది ఇదని చెప్తున్నారు. వీళ్ళు ఏమైనా చూసారా, సాక్ష్యాధారాలు ఉన్నాయా? ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే అసలు పోటీ చేసిన మేము మా సొంత డబ్బుతో మేము పోటీ చేస్తాం దిగాము. ఇది 175 మందికి 175 మంది చెప్పిన మాట మీద నాకు అలా అధిష్టానం ఏదైనా రీజన్తో 10 పరకో ఫండ్ ఇచ్చుంటే తీసుకోవడం సిద్ధమే, కాదని ఎవరు అనం. ఫండ్ ఇస్తారంటే తీసుకుంటాం, కానీ ఇవ్వని పక్షంలో ఇవ్వలేదు కాబట్టి పార్టీ తాలూకు ఇబ్బందులు అంతర్గతం కాబట్టి దానికోసం మాట్లాడే ఉద్దేశంతో మీరు కూర్చోలేదు. ఈరోజు నేను చేస్తున్న డిమాండ్ అతి ముఖ్యంగా ఏంటంటే నిన్నను వర్కింగ్ ప్రెసిడెంట్లకు ఉపయోగం లేనటువంటి వ్యక్తులు తీసుకొచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్గా కూర్చోబెట్టారు. అట్లాంటి వ్యక్తుల్ని తక్షణమే పార్టీ యొక్క విలువలని నైతిక విలువలని పోగొట్టే పనిలో ఉన్నారు కనుక వాళ్ళని తప్పకుండా పిసిసి అధ్యక్షుల వారు శర్మిలారెడ్డి గారు తక్షణమే ఇమీడియట్ నిర్ణయం తీసుకొని వాళ్ళు సస్పెండ్ చేయాలి. ఈ పార్టీ నుంచి సస్పెండ్ చేసి తగు గుర్తింపు ఉన్న వ్యక్తులను తీసుకొని పార్టీ అధిష్టానం మంచి క్యాడర్లు ఇచ్చి 2029 కల్లా బలపరిచే విధంగా ప్రయత్నం చేస్తే బాగుంటుందని ఆశ. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాకేష్ రెడ్డి గారికి ఎన్ని ఓట్లు వచ్చాయని చెప్పి ఆయన ఘనంగా మాట్లాడుతున్నాడు. ఆయన స్థాయి అయితే ఆయనకు వచ్చిన ఓట్లు ఎన్ని, ఒక్కసారి గులివెంద కింద దాని కింద ఉన్న రంగును కూడా చూసుకోవాలి. కాబట్టి కొద్దిగా తగ్గి మాట్లాడితే బాగుంటుందని ఈ ఉత్తరాంధ్ర నియోజకవర్గాల్లో టోటల్ అన్ని జిల్లాల్లో 4 జిల్లాలు కలిపి ఇక్కడ కూర్చున్నాం, మాట్లాడాం. 4 జిల్లాలో ఒకటే డిమాండు, రాకేష్ రెడ్డి గారిని తక్షణమే సస్పెండ్ చేయాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అలా కూర్చో.